ఖచ్చితంగా మీకు ఈ డౌట్ వచ్చి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఎక్కువగా ఏం కోరుకుంటే అది అవుతుంది అని అంటే, మరి అలా అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళు కోరుకున్నట్టు ఎందుకు జీవించలేకపోతున్నారు అని ఖచ్చితంగా మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఎస్, అదే ప్రాబ్లం. జనాలు వాళ్ళకి ఏం కావాలి అనే దానికంటే ఏం వద్దు అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ నేను అవ్వకూడదు అనుకున్నవే నా లైఫ్లో అవుతూ ఉంటాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి నువ్వు ఒకటి అవ్వాలనుకుంటున్నావా, లేదా అవ్వకూడదు అనుకుంటున్నావా, లేదా మంచి జరగాలనుకుంటున్నావా, లేదా చెడు కోరుకుంటున్నావా అనే వాటికి సంబంధం లేదు. ఇది జస్ట్ మీ థాట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీకు లేట్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడే ఇంకొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకున్నప్పుడే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చి పడుతూ ఉంటాయి. అలానే అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈవెన్ దో నువ్వు అవి తీర్చాలి అని ఆలోచిస్తున్నప్పటికీ స్టిల్ నువ్వు అప్పుల గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఇంకా అప్పులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అవే నీ లైఫ్లోకి వస్తాయి కాబట్టి. సో అలా కాకుండా మీరు డబ్బు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటే డబ్బు మీ లైఫ్లోకి వచ్చి మీ అప్పులు తీరుతాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా, మీ లైఫ్లో ఏం వద్దు అని కాదు, మీ లైఫ్లో ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఈ సీక్రెట్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వండి.